పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్నా దైవమా, నీ తప్పిస్తున్నా దైవమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము పునీత అంతోని వారి యొక్క మహత్కర ప్రార్థన ద్వారా యేసు హృదయం నుండి వెలువడే స్వస్థత, విడుదల, ఆశీర్వాదం ప్రజలకు రావాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే ఈ కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. బాల స్నేహ, సింధు థామస్లకు మానసిక శారీరక స్వస్థత, మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు ఫాతిమా మేరీ. అలాగే సంజీత్ రెడ్డికి వీసా వచ్చినట్లుగా యేసు ప్రభు దివ్య హృదయమునకు సమర్పిస్తూ, మరియు సాహజాకి మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ వచ్చినట్లుగా యేసు ప్రభు హృదయమునకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు తుమ్మ విజేందర్ రెడ్డి మరియు మధురీత. అలాగే తుమ్మ ఆరోగ్యరెడ్డి సుధారాణి కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి మేలులకు చూపిన కృపకు కృతజ్ఞతను చెల్లిస్తూ యేసునాథుని యొక్క ప్రేమ, కరుణ, కృప ఎల్లప్పుడూ వారి కుటుంబంలో జీవ ఊట వలె ప్రవహించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మన ఉద్దేశంలో కూడా పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు హృదయం ద్వారా తండ్రి దేవునికి సమర్పించి ఈ యొక్క కారుణ్య జపమాలలో ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు మంగళవారం పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు హృదయానికి అంకితం చేసుకుంటూ ఆదివారం జరగబోతున్న ముత్తంగి కేంద్ర పండుగలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందటానికి మనము ఈ గానం పాడి యేసు హృదయానికి అంకితం చేయబోతున్నాం. We are going to celebrate the Sacred Heart of Jesus, the feast on Sunday in Muttangi, and so we are preparing with the intercession of Saint Anthony through the heart of Jesus to the heart of the Father. Come, we shall recite this rosary, recite this mercy chaplet and pray to the Lord for His mercy. కారుణ్య జపమాలను భక్తితో ప్రార్థించుకున్న మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను,
పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కీర్తన 26వ కీర్తనను మనము బైబిల్ క్లాస్ లాగా ఒకవైపు, ఇంకొక సైడ్ ధ్యాన అంశంలాగా మార్చుకుంటూ ప్రార్థన చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ స్మాల్ బైబిల్ క్లాస్ based on Psalm 26. At the same time, make it a beautiful, wonderful hymn to the Lord's heart and recite this beautiful mercy chaplet. Psalm 26:6. కీర్తన 26:6. నేను నిర్దోషినని రుజువు చేసుకొనుటకు నా చేతులు కడుగుకొని నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును. ఫాదర్ గారు ఎందుకు సడన్గా ప్రదక్షిణ స్టార్ట్ చేశాడు ఇప్పుడు ముత్తంగిలో అని కొంతమందికి డౌట్. అందుకే ఈ పాట సెలెక్ట్ చేశాను ఈరోజు. ప్రదక్షిణ చేయాలా, ఇవన్నీ అవసరమా అని చెప్పి కొంతమంది అడుగుతారు. ప్రతిదానికి కొంతమంది ప్రశ్నలు అడుగుతారు, వారికి జవాబు చెప్పడానికి ఈ ప్రార్థన. ఎస్, షుడ్ వి మేక్ అ ప్రొసెషన్ లైక్ దాట్? లాస్ట్ సండే దే హ్యాడ్ ప్రొసెషన్ ఇన్ ముత్తంగి. అగైన్ హి ఈస్ టెల్లింగ్ నెక్స్ట్ సండే ప్రొసెషన్ విత్ సీక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్. మళ్ళీ నెక్స్ట్ సండే యేసు పరిశుద్ధ హృదయంతో ప్రదక్షిణ అంటున్నాడు. ఇవన్నీ అవసరమా, బైబిల్లో ఉందా అని అడిగే వాళ్ళకు సమాధానమే ఇప్పుడు నేను చదివినది. నేను నిర్దోషిని రుజువు చేసుకొనుటకు నా చేతులు కడుక్కొని నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును. లార్డ్, ఐ విల్ మేక్ అ ప్రొసెషన్ అరౌండ్ యువర్ ఆల్టర్ ఆఫ్టర్ వాషింగ్ మై హ్యాండ్స్. దేవుడు చెప్తాడు, నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన వినను. కారణం, నీ చేతులు నెత్తురుతో ఉంది, చేతుల్లో చేసిన పొరపాటు కడుగుకో అంటాడు. దానికి గుర్తే చేతులు కడుగుకోవడం, బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయడం. ఎస్, వాషింగ్ అవర్ హ్యాండ్స్ అండ్ మేకింగ్ ఎ ప్రొసెషన్. బికాస్ హ్యాండ్స్ ఆర్ అన్క్లీన్, యూ కెనాట్ లిఫ్ట్ అప్ యర్ హ్యాండ్స్ అండ్ నథింగ్ విల్ వర్క్ ఇన్ ప్రేయర్. సో వీ గెట్ వాష్డ్ అండ్ మేక్ అ ప్రొసెషన్. ఈవెన్ కమింగ్ సండే, గెట్ రెడీ అండ్ కమ్. అందరూ ఆదివారం ఆ ప్రదక్షిణలో పాల్గొనండి, ఆ లోపల కడుగుకుందాం. మొదటి గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తన 26:8. Psalm 26:8. నీవు వసించు మందిరమును అనినా, నే తేజస్సు నెలకొని ఉన్న దేవాలయమనినా నాకు పరమ ప్రీతి ప్రభు అంటున్నాడు. లార్డ్, your temple where there is so much of light and where you reside, that temple, when I think of it, I feel so much of joy and love, great love towards your temple. ప్రీతి, మీకులో ప్రీతి అంటారు, పరమ ప్రీతి అని ఇక్కడ రాయబడి ఉన్నది. I feel so much of love in your temple, Lord. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. దేవా, నా మీద ప్రేమ కలిగి హృదయాన్ని విప్పి నీవు మాతో మాట్లాడబోతున్న పండుగ కోసం మేము సిద్ధపడుతున్న వేళలో నీ ఆలయం అంటే మాకు పరమ ప్రీతి అని పాడి స్తుతించి యేసు హృదయం లోపలికి వెళ్ళి మన ప్రేమను పంచుకుందాం. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్న దైవమా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నీ తప్పిస్తున్న దైవమా, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని. నా దైవమా, నా దైవమా, యేసునాదా, యేసునాదా, నా హృదయమంతా, నా హృదయమంతా ఉప్పొంగుతుందయా, ఉప్పొంగుతుందయా. తేజస్సుతో నిలబడిన నీ ఆలయమన్నా నాకు పరమ ప్రీతి ప్రభు.
తేజస్సు నెలకొనిన నీ ఆలయమన్న నాకు పరమ ప్రీతి. తేజస్సు నెలకొనిన నీ ఆలయమన్నా నాకు పరమ ప్రీతి. నీ సన్నిధిలో ఉండుటయే నా హృదయ వాంఛయయ్యా. నీ సన్నిధిలో ఉండుటయే నా హృదయ వాంఛయయ్యా. నా దైవమా నా దైవమా యేసునాథా యేసునాథా నా హృదయమంతా హృదయమంతా పొంగుతుందయా పొంగుతుందయ్యా. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్న దైవమా. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నే తప్పిస్తున్న దైవమా. నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని. నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 26వ కీర్తన ఈరోజు ధ్యానాంశం. రెండవ గుర్తు కీర్తన 26:1. నేను ధర్మ మార్గమున నడిచి తిని నిశ్చల మనస్సుతో నిన్ను నమ్మి తిని. Psalm 26:1. I have walked in the way of righteousness and without having any doubt I trusted in you. యేసువా నిన్ను నమ్ముచున్నానయ్యా అని మీ ఉద్దేశములన్నీ రాసి పెట్టుకున్నారు కదా. యేసు తిరుహృదయమునకు అర్పించటానికి నమ్ముతున్నాను ప్రభువా. నిశ్చల మనస్సుతో నిన్ను నమ్మి తిని. లార్డ్, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ ఐ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్ అండ్ ఐ ఆఫర్ దీస్ ప్రేయర్స్ టు యూ. రాసి పెట్టుకోండి మీ విన్నపములను. ఈ వారం రోజులు మిమ్మల్ని సిద్ధం చేసి ఆదివారం పండుగ జరుగునుగాక. రోమియోలకు రాసిన లేఖ 10:11 ఆయనను విశ్వసించువాడు సిగ్గుపడడు, సిగ్గుపరుపబడడు. Those who trust in you, you will never make them to be ashamed. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? యేసు హృదయం వైపు చూస్తూ
ఈ వారం రోజులు ప్రార్థిస్తే రాబోయే ఆదివారం ప్రభు సన్నిధిలో ప్రదక్షిణ జరగబోతుంది. అందుకే ఈ పదంలో ప్రదక్షిణని కూడా మనం పాడుతూ ఉన్నాం. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్నాము. వారమంతా మమ్మల్ని తయారు చేసి ఆ దినము కోసం సిద్ధం చేయమని ప్రార్థిస్తాం. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్న దైవమా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నే తప్పిస్తున్న దైవమా, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, నా దైవమా దైవమా యేసునాదా, యేసునాదా నా హృదయమంతా నా హృదయమంతా ఉప్పొంగుతుందయా ఉప్పొంగుతుందయా, నిశ్చల మనసుతో నా ప్రభువా నిన్నే నమ్ముచున్నాను, నిశ్చల మనసుతో నా ప్రభువా నిన్నే నమ్ముచున్నాను, నిన్ను నమ్మిన వారందరినీ సిగ్గుపడనీయవయ్యా, నిన్ను నమ్మిన వారందరినీ సిగ్గుపడనీయవయ్యా, నా దైవమా నా దైవమా యేసునాదా, యేసునాదా నా హృదయమంతా నా హృదయమంతా ఉప్పొంగుతుందయా ఉప్పొంగుతుందయా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్న దైవమా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నే తప్పిస్తున్న దైవమా, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, చేతులెత్తి ఏ డౌట్ లేకుండా ఈ వారం లోపల మనం చేసే ప్రార్థన ఆదివారం ఇక్కడ ముత్తంగిలో జరుగుతున్న కారుణ్య యేసు ప్రభు హృదయం దగ్గరికి వెళ్ళి ప్రార్థింపగా అవన్నీ జరగబోతుందని నమ్మి ప్రార్థిస్తాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 26వ కీర్తన ధ్యానాంశంలో 3వ అంశం, కీర్తన 26:3. నీవు ఎల్లప్పుడూ నన్ను ఆదరముతో నడిపింతువు, నేను నీ పట్ల విశ్వాస పాత్రునిగా మెలుగుచున్నాను. Psalm 26:3. Lord, you have an everlasting love towards me. Thank you, Jesus. Yes, your love will never forsake me. Amen. I always look unto you. Lord, let me always remain faithful to you in your presence. Yes, Lord. ప్రియమైన సహోదర సహోదరి, ఎన్ని పొరపాట్లు చేస్తున్నాం మనము జీవితంలో. అయినా అందుకే దేవుని ప్రేమ గురించి ఇలా వర్ణించి రాశాం. మారని శాశ్వత నీ ప్రేమను నా కళ్ళ ఎదుట చూస్తున్నాను. నీ పట్ల విశ్వాసపాత్రుడుగా నే మెలుగుచుండాలయ్యా. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. లార్డ్, ఆల్ ద టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ యువర్ ఎవర్ లాస్టింగ్ లవ్, ద లవ్ దట్ నెవర్ ఫర్సేక్స్ మీ, that one I look unto it, and that's the secret of my joy, Lord, your everlasting joy. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్న దైవమా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నీ తప్పిస్తున్న దైవమా, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, నా దైవమా నా దైవమా, యేసునాథా యేసునాథా, నా హృదయమంతా నా హృదయమంతా పొంగుతుందయా పొంగుతుందయ్యా. మారని శాశ్వత నీ ప్రేమను నా కళ్ళ ఎదుట చూస్తున్నాను. మారని శాశ్వత నీ ప్రేమను నా కళ్ళ ఎదుట చూస్తున్నాను. నీ పట్ల విశ్వాస పాత్రుడుగా నీ మెలుగుచుండాలయ్యా. నీ పట్ల విశ్వాస పాత్రుడుగా నీ వెలుగుచుండాలయ్యా. నా దైవమా నా దైవమా, యేసునాథా యేసునాథా, నా హృదయమంతా నా హృదయమంతా పొంగుతుందయా పొంగుతుందయ్యా. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్న దైవమా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నీ తప్పిస్తున్న దైవమా,
నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని. నిర్దోషినను రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని. చేతులెత్తి ఈ వారం లోపల చేతులు మన శరీరంలో ఉన్న ప్రతి మలినమును కడుగుకొని ఆమేన్. ఆ పండుగ ఘనంగా ముత్తంగిలో 10 గంటల నుంచి ఆదివారం జరగాలని ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 24/7 DMI గ్రూప్ మీ అందరికీ మరొకసారి దేవుని నామములో యేసు ప్రభు హృదయ పండుగ సందర్భంగా ఈ రోజులలో జరుగుతున్న సిద్ధపాటు దినంలో దేవుడు మీ అందరినీ కడిగి శుద్ధి చేసి మీరు ప్రార్థన చేయగా మొత్తం ఈ కేంద్రంలో గొప్ప కార్యములు జరగాలి. ఆమేన్. వచ్చేవారు ఎవరు కన్నీటితో వెళ్ళకూడదని, అందరికీ స్వస్థత కలగాలని, ఆమేన్. ఈ సెంటర్ ఆ స్థాయిలో ఎదగాలని, 2వ స్థాయిలో ఎదగాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఆ ప్రార్థన ఫలము మీకే తిరిగి ఆశీర్వాదముగా మారునుగా. ఆమేన్. 24/7 DMI group, you are continuously interceding 24/7 for me, for this center, for the people who are broken and wounded coming for consolation to this center. God will surely remember you. Amen. Because you show charity to others. God loves people who give cheerfully. Yes, you are cheerfully giving your time. డబ్బు ఇవ్వడం ఈజీ అండి, కానుకలు ఇవ్వడం ఈజీ. టైం ఇచ్చి ప్రభుత్వం గడిపి ప్రార్థన చేయడం చాలా కష్టం. అలాంటి గ్రూప్ మీరు, మిమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇట్స్ ఈజీ టు గివ్ మనీ బికాస్ ఎనీవే యూ కెన్ ఎర్న్ ఇట్, బట్ టు పే దట్ టైమ్, దట్స్ అ గ్రేటెస్ట్ థింగ్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. నన్ను ప్రేమిస్తున్నావా అని యోహాను దగ్గర పేతురు దగ్గర అందుకే అడిగాడు. లెట్స్ సే వి లవ్ యూ లార్డ్. మీ అందరినీ దేవుడు హేరాళముగా దీవించునుగా. ఆమేన్. ఇంకా చాలామందిని ప్రేమించే గ్రూప్లో జాయిన్ చేయండి, దేవుని ప్రేమించే గ్రూప్లో జాయిన్ చేయండి. ఆ నంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ ఐఎమ్ 24/7 ఫర్ జీసస్ అని పంపమని చెప్పండి. ఎస్, జాయిన్ దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ లవ్ గాడ్. జస్ట్ వన్ మెసేజ్ అవే, దే విల్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ గ్రూప్. 4వ గుర్తులో మనమున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే టైంలో తెలుగు వడకం జరుగుతుందండి నిన్నటి రోజు నుండి. దయచేసి ప్రార్థించండి. పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా ఇక్కడికి వచ్చే ప్రజలు ఏ వేదనతో దుఃఖముతో ఉన్నారో దేవునికే తెలుసు. వాళ్ళందరికీ విడుదల కలగాలని, స్వస్థత కలగాలని, నెమ్మది కలగాలని, ఇక్కడ అంతా ప్రార్థన వాతావరణం ఉండాలని ప్రార్థించండి. ప్లీజ్ pray for those who are attending Telugu retreat from yesterday, their worries and troubles, and that this whole ground will be filled with the prayerful presence of God.
4వ గుర్తు కీర్తన 121 3వ వచనం. ఫాదర్ 26వ కీర్తన చెప్పారు, సడన్గా మార్చేశారే. అప్పుడప్పుడు మనము ప్రార్థన చేసుకుంటూ పాట పాడతాం కదా, అలాగే ఒక చిన్న మార్పు మధ్యలో ఒకటి, స్మాల్ వెరైటీ ఇన్ బిట్వీన్, సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే ఫాదర్ బెర్గ్మాన్స్ గారు రాసిన పాట ఇది, 4 చరణాలే ఉన్నాయి, అందువలన ఇంకొక చరణం ఇట్లా యాడ్ చేశాం మధ్యలో. 121వ కీర్తన 3వ వచనం. అతడు నిన్ను కాలు జారి పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. Psalm 121 verse 3. The one who guards you will never sleep, never slumber. He will not allow your foot to stumble. Praise the Lord. కీర్తన 91 4వ వచనం. అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల క్రింద నీవు దళదాచుకొందువు. మళ్ళీ వైరస్ అంటున్నారు. మొన్న ఒక డాక్టర్ చెప్తున్నారు, మా ఆసుపత్రికి కూడా వైరస్ బాధపడిన వ్యక్తులు వచ్చారన్నారు. ఇవన్నిటి మధ్యలో ఇది బాగుంది. తన రెక్కల క్రింద నిన్ను దేవుడు కప్పి ఉంచును, కాపాడును. దేవుడు నీకు తోడుగా ఉండి కాలు జారనీయక, కనురెప్పలైన మూయక, సర్వవేళలందు కాపాడు. ఎస్, గాడ్ హాస్ టు ప్రొటెక్ట్ us. Many things are being spoken about this virus again. Psalm 91:4, He will guard you under His wings. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఈ పాట పాడినప్పుడు ప్రతి ఒక్కరిని వైరస్ నుండి, అపాయముల నుండి దేవుడే రెక్కల క్రింద కాచి కాపాడునుగాక. మీ ప్రయాణంలో దేవుడు భద్రంగా కాపాడునుగాక. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి తిరిగి భద్రంగా ఇంటికి చేరుదురుగాక. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్న దైవమా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నే తప్పిస్తున్న దైవమా, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని. నా దైవమా, నా దైవమా, యేసునాథా, యేసునాథా, నా హృదయమంతా, నా హృదయమంతా ఉప్పొంగుతుందయా, ఉప్పొంగుతుందయ్యా. కాలు జారక కాపాడెదవు, కనురెప్పలు మూయక కాచెదవు. కాలు జారక కాపాడెదవు, కనురెప్పలు మూయక కాచెదవు. నీ రెక్కల క్రింద నేనెప్పుడు భద్రంగా జీవించెదను. నీ రెక్కల క్రింద నేనెప్పుడు భద్రంగా జీవించెదను. నా దైవమా, నా దైవమా, యేసునాథా, యేసునాథా, నా హృదయమంతా, నా హృదయమంతా పొంగుతుందయా, పొంగుతుందయ్యా. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్న దైవమా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నే తప్పిస్తున్న దైవమా, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని. నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని. చేతులకి కాళ్ళు జారక
భద్రంగా మనందరినీ దేవుడు ఇలాంటి వైరస్ ఎలాంటి శోధనలు రాకుండా కాపాడమని కుటుంబం మొత్తాన్ని యేసు హృదయానికి అర్పించండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబాల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగికి రాబోయే ఆదివారం హృదయ పండుగను కొనియాడబోతున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతి ఆదివారం ముత్తంగికి వస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు 3 గంటలకు నాకు సహాయం చేస్తున్న కుటుంబాల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 3 గంటల ప్రార్థన స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో జరుగుతున్న పనుల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో వంట చేస్తున్న ప్రతి బిడ్డ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి వాలంటీర్స్ అందరి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిని ప్రేమిస్తున్న ప్రతి బిడ్డ మీదను దయ చూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశీర్వాదం కోసం వేచి ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి. దయచేసి మర్చిపోకుండా మీ విన్నపములను యేసు హృదయము మీ మీద ద్రవించి మీకు అది ఇచ్చే వరకు వదలకుండా రాసి పెట్టుకొని ప్రతిరోజు ప్రార్థించండి. నాకు తోచిన రీతిలో నా బృందముతో పాటు ప్రతిరోజు మిమ్మల్ని నూతనంగా నడిపించడానికి దేవుడు మాకు ఇస్తున్న ఈ గొప్ప ఆస్తి, దీన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లించి మా కోసం కూడా ప్రార్థించండి. అలాగే మీకు తెలుసు, ఆదివారం నాడు ఇక్కడ యేసు ప్రభు పరిశుద్ధ హృదయ పండుగ సందర్భంగా 10 గంటల పూజలో ఆరాధనలో ప్రార్థన పాల్గొనబోతున్నాం. పిదప్ప ప్రదక్షిణ, అందుకే ప్రదక్షిణ అని పాట తీసుకున్నాను ఈరోజు. ఆ ప్రదక్షిణలో పాల్గొనటానికి ముందు బలిపీఠం చుట్టూ అట్లా తిరిగి వచ్చి ప్రజలు గడిచిన ఆదివారం ఎట్లా ప్రార్థించారో మీకు తెలుసు. అలాగే యేసు హృదయాన్ని మోసుకొని బలిపీఠం చుట్టూ తిరిగి మనం ప్రార్థన చేయబోతున్నాం. మీరు కూడా రండి, ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ఎందుకంటే కథోలిక సంఘంలో గొప్ప ఆచారం కుటుంబాలను దేవుని హృదయానికి సమర్పించుకోవాలి, లేకపోతే డేంజర్. కుటుంబాలు ఈ రోజుల్లో నిలిచి ఉండట్లేదు. చాలా విడాకులు, కొట్లాడుకోవడం, చిన్న దానికి అసహించుకోవడం. కారణం ఈ భక్తి తొలగిపోయింది. అందుకే మళ్ళీ ఒకసారి మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. కుటుంబ సమేతంగా రండి ఆదివారం. కుటుంబంతో పేర్లన్నీ రాసి పెట్టుకొని యేసు హృదయానికి అర్పించాలని చెప్తాను. అప్పుడు మీ చేతిలో పేపర్ ఉండాలి, సమర్పించాలి. వచ్చే ఆదివారం ప్రదక్షిణ జరుగుతుంది. ఎస్, గెట్ రెడీ, రైట్ డౌన్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, దేర్ ఇంటెన్షన్స్, యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్, ఎవ్రీ బ్లెస్సింగ్. దట్స్ heart of Jesus will be moved with compassion. Amen. When we go for the procession on Sunday, get ready and come. 10 o'clock the mass and then followed by the procession, God's word. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. కుటుంబ సమేతంగా రండి. Come with the family, writing down in direction. Final decade, చివరి గుర్తు, కీర్తన 26:7. లాస్ట్కు మీకు చెప్పాను పోయిన ఆదివారం. ఫస్ట్ స్టెప్ ఏంటిది? కృతజ్ఞత. మర్చిపోయి ఉంటారు మీరు. ఇప్పుడే ఈ టైం లోపల ఎన్నెన్నో పాటలు విన్నారు మీరు, ఎన్ని డిస్టర్బ్ అయిపోయారు. ఫస్ట్ స్టెప్ ఏంటిది? కృతజ్ఞత, థ్యాంక్స్. అందుకే మళ్ళీ మీకు గుర్తు చేయడానికి లాస్ట్ చరణం ఇట్లా: కృతజ్ఞత స్తోత్రముతో కీర్తనలు పాడి పొగడెదను, నీ అద్భుత కార్యములు ఎల్లరికీ వెల్లడి చేసేదను. జరగక మునిపే థ్యాంక్స్ చెప్పాలని నేర్చుకున్నాం పోయిన ఆదివారం. Before it happens, we should thank the Lord for all the miracles. So keep thanking. I am sure you might have forgotten but first step, 3-4 steps we learned last Sunday. So to remind you, I remind myself, I remind you, we remind God also.
Psalm 26:7 నీకు కృతజ్ఞత తెలియచేయుచు కీర్తనలు పాడెదను, నీ అద్భుత కార్యములు ఎల్లరికి వెల్లడి చేయుదును. Psalm 26:7 I will keep praising God and use beautiful hymns to praise God. Every day we are doing that now. కీర్తనలు పాడుతూ దివ్యకారుణ్య ప్రార్థన చెప్తున్నా. దివ్యకారుణ్య ప్రార్థన 10 నిమిషాలు అయిపోతుంది, 15 నిమిషాల్లో. ఎందుకు? వాక్యం చెప్తుంది కీర్తనలు పాడండి, అద్భుత కార్యములను వెల్లడి చేయండి. కీప్ ప్రైజింగ్ గాడ్ అండ్ ప్రొక్లెయిమ్ ద మిరకిల్స్ ఆఫ్ గాడ్. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? జరగక మునుపే కీర్తనలు పాడండి, స్తుతించండి, ఆరాధించండి, థ్యాంక్స్ చెప్పేసేయండి. ఆల్రెడీ మీ ఇంటిలో మీ పిల్లలు బంగారు భవిష్యత్తును పొందారని చప్పట్లు కొడుతూ పాట పాడి స్తుతించండి. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్న దైవమా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నీ తప్పిస్తున్న దైవమా, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని. నా దైవమా, నా దైవమా, యేసునాథా, యేసునాథా, నా హృదయమంతా, నా హృదయమంతా పొంగుతుంది, పొంగుతుందయ్యా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు లార్డ్, వి అడోర్ యు లార్డ్. నీకే స్తుతి మహిమ ఆరాధన. కృతజ్ఞతా స్తోత్రముతో కీర్తనలు పాడి పొగడెదను, కృతజ్ఞత స్తోత్రముతో కీర్తనలను పాడి పొగడెదను. నీ అద్భుత కార్యములు ఎల్లరికీ వెల్లడి చేసేదను, నీ అద్భుత కార్యములు ఎల్లరికీ చెప్పాలి సాక్ష్యం. వెల్లడి చేసేదను. నా దైవమా, యేసునాథా, యేసునాథా, నా హృదయమంతా, నా హృదయమంతా పొంగుతుందయా. తమిళంలో పాడబోతున్నా. பீடத்தை சுற்றி சுற்றி நான் வருகின்றேன் தெய்வமே, கரைகள் எல்லாம் நீங்கிட என் கைகளை கழுவிடுவேன் என் தெய்வமே. இயேசுநாதா, இயேசுநாதா, இதயமெல்லாம் மகிழுதையா. மலையாளம்ல பாடுங்க. నా దైవమా, எந்த தெய்வமே, యేసునాథా, యేసునాథా, నా హృదయమంతా எந்த హృదయము పొంగుతుందయా. మరొకసారి పాడు. నా దైవమా, எந்த தெய்வமே, యేసునాథా, యేసునాథా, నా హృదయమంతా எந்த హృదయము పొంగుతుందయా. துதிச்சிடுന്നു. నా హృదయమంతా హృదయమంతా పొంగుతుందయా. పొంగుతుందయా. పొంగుతూ
స్తుతి గీతముల్ పాడెదను నా యేసయ్యా ఉప్పొంగుతూ నా హృదయము నీ స్తుతి గీతము పాడెదను. బలిపీఠం నుండి గడిచిన ఆదివారం దివ్య సప్రసాద నాడు కిందికి దిగాడు. ప్రజలు మోకాళ్ళ మీద ఉండి అర్పించారు. వచ్చే ఆదివారం యేసు దివ్య హృదయం కిందికి దిగి వచ్చి మన హృదయంతో మాట్లాడబోతుంది. లాస్ట్ సండే ద బ్లెస్డ్ సాక్రమెంట్ వాస్ బ్రాట్ డౌన్. జీసస్ వాక్డ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సీన్. జస్ట్ సీ దట్ సీన్. నో ఐ మై సెల్ఫ్ సా దట్ వన్. ఎందుకంటే నడిపిస్తున్నాను కాబట్టి ఆ టైంలో నాకు కనిపించలేదు. తర్వాత చూశాను యూట్యూబ్లో, మీరు చూడండి, చాలా బాగుంటుంది. yes, it's a beautiful scene. Procession, blessed sacrament. వచ్చే ఆదివారం యేసు హృదయం కిందికి దిగి రాబోతున్నది. మీ హృదయం దగ్గరికి రాబోతున్నది. రండి, 10 గంటల ఉండాలి. విన్నపములతో వేచి ఉండాలి. కమ్ at 10 o'clock. కమ్ విత్ ద ఫ్యామిలీ. కాన్సక్రేట్ యువర్ ఫ్యామిలీ టు ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. మీ హృదయాన్ని, మీ కుటుంబాన్ని యేసు హృదయానికి అర్పించే పండుగ వచ్చే ఆదివారం. అందరూ ఆహ్వానితులే. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. ఈ వారమంతా జరుగుతున్నటువంటి సిద్ధపాటు దినమున దేవుడు గొప్ప కార్యములు చేయనుగాక. ప్రత్యేకంగా ఆదివారం ఇక్కడ జరగబోతున్నటువంటి యేసు ప్రభు హృదయ పండుగ సందర్భంగా మీ హృదయ వాంఛలన్నిటిని దేవుడు తీర్చునుగాక. ఆ రోజు ఇక్కడికి వచ్చి పాల్గొంటున్న ప్రతి బిడ్డ మనసులో హృదయంలో ఏ కలవరం ఉన్నా అవన్నీ తొలగిపోవునుగా. స్వస్థతలు జరుగునుగా, విడుదల కలుగునుగా. ఎవ్రీబడీ బి లిబరేటెడ్ బై ద హోలీ హార్ట్ ఆఫ్ జీసస్. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత అంతోని వారి దినమిది మంగళవారం నాడు మీరు చేసే ప్రార్థన ద్వారా యేసు హృదయము ద్రవించి మీ మనసులో హృదయంలో ఉన్నటువంటి ప్రతి బాధను తొలగించి ఆయురారోగ్యం దయచేసి దీర్ఘాయుసులుగా ఉంచి మీ కుటుంబంలో గొప్ప కార్యములు చేసి దీవించునుగాక. On this Tuesday, through the intercession of Saint Anthony, may the blessing of the Almighty God, Father, Son and the Holy Ghost come upon you. Make the Lord fulfill all your heart's desire from His heart. May these blessings remain with you forever and ever. Amen. నీ బలిపీఠం చుట్టూ ఆదివారం నాడు ముత్తంగిలో జరుగుతున్న యేసు హృదయ పండుగ ద్వారా ప్రదక్షిణ చేయ తప్పిస్తున్న దైవమా, రాబోయే బిడ్డలందరినీ దీవించు నా దైవమా. God bless you.